హలో గైస్, ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైట్ విత్ నిఖిల్. ఈ రోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక హెల్మెట్ రివ్యూ చేయబోతున్నాం. రీసెంట్ గానే నేను ఒక హెల్మెట్ కొన్నా, సో ఈ రోజు రివ్యూ అంతా దాని గురించి ఉండబోతుంది. చాలా రోజుల నుంచి ఆలోచించి ఈ రోజు అయితే ఇన్వెస్ట్ చేసా. ఫైనల్లీ అయితే హెల్మెట్ అయితే కొనేసా అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే మొత్తం దాని గురించే. సో ఎందుకు ఇంకా లేట్, లెట్స్ గో. సో ఓకే గైస్, ఫైనల్లీ అయితే నేను నా హెల్మెట్ ముందు అయితే నేను కూర్చున్నా అండ్ మనం రివీల్ చేసే హెల్మెట్ బ్రాండ్ ఏంటంటే స్టీల్ బర్డ్. అండ్ ఇది నేను రీసెంట్ గానే ఒక 5 days బ్యాక్ ఆర్డర్ చేసా. ఈ రోజు అయితే డెలివరీ వచ్చింది అండ్ దీని గురించి అయితే కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తా, దాన్ని బట్టి మీరు కమెంట్స్ లో గెస్ట్ చేయండి. సో గెస్ట్ విషయానికి వెళ్తే ఫస్ట్ ఏంటంటే ఇది ఒక, దీని కలర్ చెప్తేనే మీరు గెస్ట్ చేసేది సింపుల్ గా, ఎందుకంటే ఇది ఒక ట్రెండింగ్ కలర్ అండ్ చాలా మంది ఇప్పుడు ప్రస్తుతానికి అందరు కొంటున్నారు కూడా. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇది ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్. కలర్ ఏమో గ్లాసీ బ్లాక్ అంటే మీరు గెస్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే ఈ మధ్యన చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది. ఎక్కడ చూసినా అందరూ గ్లాసీ బ్లాక్ లే ట్రై చేస్తున్నారు. ఇంకా డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే వైజర్ మనకైతే 2 వైజర్స్ వస్తాయి, ఒకటేమో క్లియర్ వైజర్, ఇంకొకటి స్మోక్ వైజర్. సో నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి హెల్మెట్ ఆర్డర్ చేశాను కాబట్టి ఇంకా నేను కూడా రివీల్ చేయలేదు, మనమైతే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఓకే, లెట్స్ గో. నేను చాలా ఎక్సైటెడ్ కొన్నా ఈ బాక్స్ ఓపెన్ చేయడానికి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ హెల్మెట్ ని ఇప్పుడు ఫస్ట్ టైం మీకు రివీల్ చేస్తున్నా. మరి బాక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. డోంట్ వరీ, నేనే క్లీన్ చేయాల్సి వస్తుంది తర్వాత. అండ్ హెల్మెట్ అయితే ప్రస్తుతానికి అసలు ఓపెన్ చేయగానే నాకు మంచి ఫీల్ వచ్చింది. నేనైతే మీకు ముందుకు వచ్చి రివీల్ చేస్తాను. సో ఓకే, ఫైనల్లీ అయితే మనం అయితే హెల్మెట్ అయితే ప్రస్తుతానికి కవర్ అయితే ఓపెన్ చేస్తాం బాక్స్ అయితే. సో నేను ఒక్కడనే ఓపెన్ చేస్తే బాగోదని మీ ముందు రివీల్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే చూడొచ్చు, చాలా హెవీగా ఉంది. సో దిస్ ఇస్ ద హెల్మెట్. ఎస్, నేనైతే ఇప్పటి నుంచో కొందాం అనుకున్నా. స్టీల్ బర్డ్ బ్రాండింగ్ ఇది కదా హెల్మెట్ అంటే. సో నేనైతే చాలా రోజుల నుంచి ఆలోచించిన తర్వాత ఫైనల్ అయితే కొనేసా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎలా ఉంటుందో ఏంటనేది ఓపెన్ చేసి చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. రిమూవ్ చేస్తుంటే ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. ఫైనల్లీ ఇదే మన స్టీల్ బర్డ్ ఫైటర్. ఫస్ట్ లుక్ లోనే చాలా క్లాసీగా అనిపిస్తుంది కదా. హెల్మెట్ లుక్ చూసారా, చూస్తేనే చాలా బాగుంది కదా. ఈ స్టీల్ బర్డ్ హంటర్ డిజైన్ తో పాటు బ్యాక్ షార్ప్ ఫినిష్ అండ్ స్పాయిలర్ చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. బ్యాక్ సైడ్ ఈ డీటెయిల్ ని చూసారా, ఫైటర్ అనే 3D బ్యాచ్ చాలా క్లాసీగా కనిపిస్తుంది కదా. ఇది ఒక సింపుల్ స్టిక్కర్ లా కాదు, ఇది ప్లాస్టిక్ ఫినిష్ తో ఉండడం వల్ల హెల్మెట్ డిజైన్ ని ఇంకా ఎలివేట్ చేస్తుంది. వెయిట్ గురించి మాట్లాడితే ఈ హెల్మెట్ అప్రాక్సిమేట్లీ మనకి 1450 grams ఉంటుంది. హెడ్ మీద పెట్టుకున్నా కూడా అంత హెవీగా అనిపించదు. అలాగే దీనికి ISI సర్టిఫికేషన్ ఉండడం వల్ల మనం కంఫర్ట్ తో పాటు మన సేఫ్టీని అసలు కాంప్రమైజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా ప్యాడింగ్ విషయానికి వస్తే లోపల ఉన్న ప్యాడింగ్ చాలా సాఫ్ట్ గా ఉంది. ఇన్నర్ ప్యాడింగ్ సింపుల్ గా రిమూవ్ చేసుకొని క్లీన్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు మన హెల్మెట్ కి చిన్ కర్టెన్ కూడా ఇచ్చాడు, ఏదైతే మనకి రైడింగ్ అప్పుడు ఇంకా కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా చిన్ స్టాప్ విషయానికి వస్తే దీని మీద ఉన్న సాఫ్ట్ ప్యాడింగ్ చాలా బాగుంది. స్టీల్ బర్డ్ బ్రాండింగ్ కూడా చాలా నీట్ గా ఫినిష్ చేశారు. చిన్న డీటెయిల్ అయినా టచ్ చేయగానే క్వాలిటీ ఫీల్ వస్తుంది. ఓవరాల్ గా స్టాఫ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మనకి హెల్మెట్ తో పాటు మనకి 2 వైజర్లు ఇస్తున్నారు, ఒకటి క్లియర్ వైజర్, ఇంకొకటి స్మోక్ వైజర్. సిచ్యువేషన్ బట్టి ఏదైనా యూస్ చేసుకోవచ్చు, 2 ISI సర్టిఫైడ్. ఫైనల్ గా చెప్పాలంటే ఈ స్టీల్ బర్డ్ SB లోగో చాలా ఐ క్యాచింగ్ గా ఉంది. ఈ 3D ఫినిష్ వల్ల హెల్మెట్ లుక్ ఇంకా స్టైలిష్ గా కనిపిస్తుంది. చిన్న డీటెయిల్ అయినా మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. సో ఓకే, ఫైనల్లీ అయితే మన హెల్మెట్ రివ్యూ అయిపోయింది. అండ్ ఈ హెల్మెట్ రివ్యూ అయితే నేనైతే ఈ హెల్మెట్ కి అయితే అవుట్ ఆఫ్ 10 నేను 9.5 అయితే ఇస్తాను, ఎందుకంటే దీని గ్లాసీ లుక్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్ లో ఎంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేయండి. సో ఈ రోజుకి వీడియో అంతే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా ఫర్దర్ చాలా కంటెంట్స్ రాబోతున్నాయి. ఇంకా మంచి కంటెంట్ తెస్తానని నేను పక్కా ప్రామిస్ చేస్తా. అండ్ ఈ రోజు వీడియోకి ఇంతే. సో ఓకే గైస్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.